అవసరమే ఉండదన్నమాట. ఎందుకంటే ప్రతి వీక్ ఇది కామన్ కాబట్టి. అదేనండి బాబు, మన డైలీ నీడ్స్ ఏముంటాయి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మిల్క్, ఇలా ఏం తెచ్చుకోవాలి ఏంటి అని చూసుకుంటాం. తర్వాత వీకెండ్ రాగానే చలో అని చెప్పి వెళ్ళిపోతాం అనమాట. అయితే ఇప్పుడు మీరు కూడా వచ్చేస్తారా? కాస్కోకి వెళ్దాం. ఇప్పుడు మేము కాస్కోకి ఎప్పుడు వచ్చే రూట్కి కాకుండా ఎప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి ఎంట్రీ అయిపోతాం. ఈసారి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అయిపోయామన్నమాట. ఆ సైడు ఎక్కువ ట్రాఫిక్ ఉంది అని చెప్పి ఇటు సైడ్ అయితే ట్రాఫిక్ లేదు. ఎవరైనా ఇక్కడ టాంపాలో ఉన్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుందన్నమాట. ట్రాఫిక్ లేకుండా ఈజీగా వచ్చేసాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదంతా కాస్కో అనమాట. బల్క్లో ఐటమ్స్ ఉంటాయి, ఏదైనా సింగిల్గా ఉండవు. ఎక్కువ మోతాదులో కొనాలి అనుకుంటే మనమైతే కాస్కోకి వస్తే సరిపోతుంది. కొంచెం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. మీకేమైనా మనీ సేవింగ్స్ టిప్స్ అలాంటివి ఏమన్నా కావాలి అంటే అడగండి, అలాంటి వీడియోస్ని కూడా చేస్తాను. ఇలా షాపింగ్ వీడియోస్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెప్పండి, మీతో షేర్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి కాస్కోలోకి అయితే ఎంట్రీ అయిపోయాం. ఇప్పుడైతే ఏంటో ఆఫర్స్ అయితే పెట్టేశారు. ఇంకా మన ఇండియా నుంచి వచ్చిన ప్రతి ఐటెంకి ట్యాక్స్ 50% అన్నారు కదా, రైస్ అలా పెరుగుతాయేమో అని చెప్పి తీసుకుందామని వచ్చాము. మెయిన్గా అయితే రైస్ కోసమే వచ్చాము. అవైతే తీసేసుకున్నాం అనమాట. బ్యాగ్ వచ్చేసి 10 kgs ఉంటుంది మనకి, అవి కొన్ని తీసుకున్నాం. నెక్స్ట్ అలాగే పిల్లలకి జాకెట్స్ వల్ల ఇక్కడ వింటర్ అయితే స్టార్ట్ అయిపోతుంది, ఇంకా వాళ్ళకి అవి కావాలి కదా, అవి చూసాము. అవి కూడా కొన్ని అయితే తీసుకున్నాం. ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి బట్టలలో. ఎవరైనా ఇక్కడ టాంపాలో ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ అవ్వండి. నాకు తెలిసి అన్ని కాస్కోస్లో కూడా ఉంటాయి, చూడండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫైనల్గా మాకు కావాల్సినవన్నీ తీసుకున్నాం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫ్రూట్స్ అనేవి మనకి బల్క్లో దొరుకుతాయి, తీసుకున్నాం. చూసారు కదా, కింద ఒక 2 బ్యాగ్స్ అయితే రైస్ ఉన్నాయి, పైన కూడా ఉన్నాయన్నమాట రైసు. ఇలా అన్నీ తీసుకొని కార్లో పెట్టేసుకొని ఇక్కడ పెడుతున్న అట్ట బాక్స్ వచ్చేసి మనకు అక్కడ ఉంటాయి, ఫ్రీగానే తీసుకోవచ్చు. ఇలా ఫ్రీగా తీసుకున్న బాక్స్తో నేను మన ఇంట్లో పూజా గదిని అయితే రెడీ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలి ఎలా చేశారు ఏంటి అని ఉంటే మాత్రము కామెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియోని కూడా మీతో షేర్ చేయడానికి నేనైతే రెడీగానే ఉన్నాను. నెక్స్ట్ చూసారు కదా, ఇలాంటి వేస్ట్ బాక్స్ ₹1 కూడా ఖర్చు లేకుండా మనమైతే ఇలా తెచ్చేసుకోవచ్చు. అక్కడ అన్నీ మనము వచ్చేటప్పుడు బిల్ అయిపోయిన తర్వాత అక్కడ అన్నీ పెట్టుకుంటారు, అవి తీసుకుంటామన్నమాట. ఫైనల్గా అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి తాజా మార్ట్కి అయితే వచ్చేసాం. ఇది అనేది మన ఇండియన్ షాప్ అనమాట, అన్నీ ఉంటాయి దీంట్లో. మీకు ఇది చూస్తే ఏం గుర్తొచ్చింది నాకు, అన్నపూర్ణి సినిమా ఉంది కదా, దాంట్లో అయితే రెడీ టు కుక్ గ్యాస్ లేకుండా ఉండాలి అని చెప్పి దానికి పోటీలో ఇస్తారు కదా, అప్పుడు చేస్తుంది ఆ రెసిపీనే ఇది. అదే మీకోసం అయితే చూపిస్తున్నాను. ఫైనల్లీ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.